విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు ఇండియన్ పాలిటీ అలాగే ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా ఫాస్ట్ ట్రాక్ రౌండ్. మొదటి ప్రశ్న, ఫార్ రైట్ పార్టీస్ అంటే ఏమిటి? ఫార్ రైట్ పార్టీస్లోకి వెళ్ళబోయే ముందు యూకే ఎలక్షన్స్కి సంబంధించినటువంటి రెండు ముఖ్యమైన విషయాలు మీకు చెప్తాను. ఈ మధ్య జరిగినటువంటి యునైటెడ్ కింగ్డమ్ ఎలక్షన్స్లో మొత్తం 650 సీట్లకు గాను 412 సీట్లు సాధించి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 14 సంవత్సరాల తరువాత లేబర్ పార్టీ యూకేలో అధికారంలోకి వచ్చింది. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ రిఫార్మ్ యూకే అనేటువంటి ఫార్ రైట్ పార్టీ 14% ఓట్లు సాధించింది. 14% ఓట్స్ రిఫార్మ్ యూకే అనేటువంటి ఫార్ రైట్ పార్టీ. అలాగే జర్మనీకి సంబంధించి ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ తీసుకున్న, ఫ్రాన్స్కి సంబంధించి నేషనల్ ర్యాలీ తీసుకున్న, ఇవన్నీ కూడా ఫార్ రైట్ పార్టీస్కి ఉదాహరణలు అన్నమాట. ఫార్ రైట్ పార్టీస్ ఈ మధ్యకాలంలో యూరప్లో గణనీయంగా ఓట్లు తెచ్చుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఇవి వార్తల్లోకి వచ్చాయి. అసలు ఫార్ రైట్ అంటే ఏమిటి? తెలుగులో అతి అనే పదానికి మీకు అర్థం తెలిసే ఉంటుంది. అన్నీ ఎక్స్ట్రీమ్గా ఉంటాయన్నమాట. అంటే మన జాతి వాళ్ళే గొప్ప, తర్వాత ఇక్కడున్న రిసోర్సెస్ అన్నీ కూడా మన జాతికే చెందాలి, ఇక్కడ పుట్టిన వాళ్ళకే చెందాలి, ఇతర దేశాల నుంచి మైగ్రెంట్స్ వస్తే మేము యాక్సెప్ట్ చెయ్యం, ముస్లిమ్స్ని అయితే అస్సలు యాక్సెప్ట్ చెయ్యం. ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి పార్టీస్ అన్నమాట ఇవి ఫార్ రైట్ పార్టీస్. అలాగే ఇతర దేశాలకు సంబంధించినటువంటి లేబర్ ఇక్కడికి వచ్చి పని చేయకూడదు, మా ఉద్యోగాలు వాళ్ళు తీసుకెళ్ళకూడదు, అంటే ఇక్కడ ఉద్యోగాలు మాకే ఇవ్వాలి, అలాగే ప్రొటెక్షనిజం, ఇట్లాంటి కొంచెం ఎక్స్ట్రీమ్ వ్యూస్ ఉండేటువంటి పార్టీస్ని ఫార్ రైట్ పార్టీస్ అంటారు. అవి ఈ మధ్య గణనీయమైనటువంటి ఓట్లు సాధించడంతో యూరప్లో వార్తల్లోకి వచ్చాయి. ఇక హార్డ్లైనర్స్, రిఫార్మిస్ట్స్, ఈ రెండు పదాలు ఎందుకు వార్తల్లోకి వచ్చాయి? ఇరాన్లో ఈ మధ్య ఎలక్షన్స్ జరిగాయి. ఇందులో ఒక రిఫార్మిస్ట్ గెలవటం జరిగింది. ఇక్కడ కాంటెస్ట్ ఎవరెవరికి మధ్య జరిగింది? మసూద్ అనేటువంటి రిఫార్మిస్ట్కి, అలాగే ఒక హార్డ్ లైనర్కి. అసలు రిఫార్మిస్ట్కి హార్డ్ లైనర్కి మధ్య తేడా ఏమిటి? ఈ రెండు పదాలు తరచుగా ఇరాన్కి సంబంధించి మీకు వినపడుతూ ఉంటాయి. హార్డ్ లైనర్ అంటే అక్కడ షరియా లాని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే రకరకాల డాక్ట్రిన్స్ ఏవైతే ఉన్నాయో రిలీజియస్ డాక్ట్రిన్స్ వాటిని తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి. మోరల్ కోడ్ ఉంటుంది ఆడవాళ్ళకైతే ముఖ్యంగా. ఇలా ఇంప్లిమెంట్ చేసి టఫ్గా ఉండే వాళ్ళని హార్డ్ లైనర్స్ అంటారు. రిఫార్మిస్ట్ అంటే ఇవన్నీ కూడా కొంచెం సడలించటం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచ పరిస్థితులకి అనుగుణంగా వీటన్నిటినీ కొంచెం సడలించటం, లిబరల్ యాటిట్యూడ్ ఉంటుంది. సో ఇప్పుడు రిఫార్మిస్ట్ ప్రెసిడెంట్ రాబోతున్నారు ఇరాన్లో. అయితే ఇరాన్కి వచ్చేసరికి రియల్ హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరంటే సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ. దాదాపు 35 సంవత్సరాలుగా ఆయనే అక్కడ సుప్రీం లీడర్గా ఉన్నారు. రియల్ పవర్ అంటే రియల్ హెడ్ ఆఫ్ స్టేట్ ఆయన అన్నమాట. ప్రెసిడెంట్తో పోలిస్తే ఆయనకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. తర్వాత ఐసెట్ డైలాగ్. ఇప్పుడు మీరు సెమీ కండక్టర్స్ తీసుకున్నారనుకోండి, అలాగే హైడ్రోజన్ సంబంధించినటువంటి డిస్కషన్స్ తీసుకున్నారనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్నారనుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నారనుకోండి, వీటన్నింటిలో కూడా చైనా అలాగే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ రెండూ కూడా ఒకదానికంటే ఒకటి పైచేయి సాధించాలి అన్న ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే మన దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇనిషియేటివ్ ఫర్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటువంటి డైలాగ్ని స్టార్ట్ చేశాయి. దీని ద్వారా ఏంటంటే ఈ రెండు దేశాలు, మన దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రెండు దేశాలకి మ్యూచువల్ బెనిఫిట్ అయ్యే విధంగా డెసిషన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఈ సెమీ కండక్టర్స్, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇలాంటి వాటిలో అన్నమాట. టోటాలిటేరియన్ స్టేట్, ప్రస్తుతం టోటాలిటేరియన్ స్టేట్కి ఉదాహరణ నార్త్ కొరియా చెప్పుకోవచ్చు కంప్లీట్గా. అంటే ఏమిటి? ఇక్కడ ఇండివిజువల్ రైట్స్, ఫ్రీడమ్స్ ఇవేవి ఉండవు. ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది ప్రజలు ఏం తినాలి,
ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఏం కట్టుకోవాలి, ఎలా నమస్కారం పెట్టాలి, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై ద స్టేట్ అనమాట. 1950లకు అప్పటికి వెళ్ళారనుకోండి, యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో, కరెక్ట్గా ఇయర్ చూడండి, స్టాలిన్ పరిపాలనలో ఉన్నటువంటి యుఎస్ఎస్ఆర్ ఒక ఉదాహరణ అనమాట. సో ఇప్పుడు కాంటెంపరీగా ఉదాహరణ కంప్లీట్గా చెప్పుకోవాలంటే నార్త్ కొరియా, అలాగే కొన్ని దేశాల్లో చైనా లాంటి దేశంలో కావచ్చు, అలాగే ఈ ఇరాన్ లాంటి దేశంలో కావచ్చు, రష్యా లాంటి దేశంలో కావచ్చు, కొన్ని టోటాలిటేరియన్ ఫీచర్స్ ఉంటాయి. కానీ నార్త్ కొరియాలో మాత్రం మొత్తం ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు చైనా లాంటి దేశాలు లిబరలైజేషన్ వైపు వెళ్ళిన తర్వాత మనం టోటాలిటేరియన్ స్టేట్ అని చెప్పలేం. అర్థమైంది కదా. తర్వాత నలంద యూనివర్సిటీ. నలంద యూనివర్సిటీ వరల్డ్ ఫేమస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. గ్రేట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్. 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం దాకా దాదాపుగా 700-800 సంవత్సరాలు గ్రేట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్గా ఉన్నటువంటి ఈ నలంద యూనివర్సిటీ 1193వ సంవత్సరంలో బక్తియార్ ఖిల్జీ అప్పుడు ఆయన అటాక్ చేయడంతో నలంద యూనివర్సిటీ శకం ముగిసింది. అయితే దీన్ని రివైవ్ చేయాలి. చూడండి, ఇది 5వ శతాబ్దం నుంచి 12వ శతాబ్దం, 1193 అనుకుంటాను. అప్పుడు నలంద యూనివర్సిటీ టోటల్గా డెసిమేట్ కాబడింది. అయితే మీకు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్ చూసారనుకోండి, ఆక్స్ఫర్డ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 12వ శతాబ్దంలో. కేంబ్రిడ్జ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 13వ శతాబ్దంలో. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ 12, 13 శతాబ్దాల్లో స్టార్ట్ అయితే నలంద 5వ శతాబ్దంలోనే స్టార్ట్ అయింది. సో ఈ నలంద యూనివర్సిటీ యొక్క పునర్వైభవం తీసుకురావాలి అన్నటువంటి ఉద్దేశంతో 2007వ సంవత్సరంలో 2వ ఈస్ట్ ఏషియా సమ్మిట్ జరిగినప్పుడు దేశాలు ఒక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం ప్రకారం ఇక్కడ భారతదేశంలో రాజ్గిర్, ఇది బీహార్లో ఉంది, ఇక్కడ నలంద యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అన్న నిర్ణయానికి అనుగుణంగా 2010వ సంవత్సరంలో చట్టం తీసుకురావడం జరిగింది, నలంద యూనివర్సిటీ యాక్ట్. ఈ మధ్య ఈ నలంద యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది మన ప్రధానమంత్రి. ఈ సందర్భంగా ఇది వార్తల్లోకి వచ్చింది. ట్రూస్ విలేజ్, పాన్మున్జోమ్. ఈ పాన్మున్జోమ్ అనేటువంటి ట్రూస్ విలేజ్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. ఇది సౌత్ కొరియా, నార్త్ కొరియాల మధ్య, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాల మధ్య ఏదైతే ఆర్మిస్టిస్ అగ్రిమెంట్ జరిగిందో, పీస్ ట్రీటీ జరగలేదు. 1953వ సంవత్సరంలో ఆర్మిస్టిస్ అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ ఎక్కడైతే సంతకం పెట్టారో ఆ ప్రాంతమే పాన్మున్జోమ్ అన్నమాట. అయితే ఇది డీమిలిటరైజ్డ్ జోన్ ఏదైతే ఉందో ఆ 2 దేశాల మధ్య ఉన్నటువంటిది, దానికి దగ్గరలో ఉందన్నమాట. డిజిటల్ కాంపిటీషన్ బిల్, మన ప్రభుత్వం డిజిటల్ కాంపిటీషన్ బిల్ తేబోతోంది. ఇది డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ అనేటువంటి దాన్ని యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది. డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ అంటే ఎవరైతే ఈ సంస్థలు ఉన్నాయో, అంటే మీకు గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఆల్ఫాబెట్ కావచ్చు, ఇలాంటి సంస్థలు వాటి మోనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్ని చూపిస్తూ ఉంటాయి. చాలాసార్లు వాళ్ళ ప్రోడక్ట్స్ని ముందుకు తీసుకురావడం చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్ చూస్తాయి, అలాగే అమెజాన్ కూడా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకున్నటువంటి మోనోపోలిస్టిక్ పవర్ని ఉపయోగించి వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా, అలాగే మిగతా వాళ్ళని తొక్కేసే విధంగా ప్రవర్తించకుండా డిజిటల్ మార్కెట్స్ యాక్ట్ని యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది. దాదాపు అలాంటి పవర్స్ తోటే ఈ డిజిటల్ కాంపిటీషన్ బిల్ తీసుకురావాలి అని మన దేశం చూస్తోంది. మీరు అడగచ్చు, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా అని చెప్పి, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడు పిక్చర్లోకి వస్తుంది? డ్యామేజ్ జరిగిన తర్వాత పిక్చర్లోకి వస్తుంది. ఎవరైనా సరే వాళ్ళు మోనోపోలిస్టిక్ టెండెన్సీ తోటి మాకు నష్టం జరిగింది అని చెప్పి ఎవరైనా యాప్ డెవలపర్స్ వెళ్ళారనుకోండి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, అప్పుడు వాళ్ళు చూస్తారు గూగుల్ వల్ల నిజంగా ఈ యొక్క యాప్కి నష్టం జరిగిందా లేదా అని చెప్పి. అంటే డ్యామేజ్ జరిగిన తర్వాత ఈ కాంపిటీషన్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు కాబడినటువంటి ఈ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిక్చర్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ డిజిటల్ కాంపిటీషన్ లా ఒకవేళ వస్తే దీని ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా వీళ్ళే ప్రిస్క్రైబ్ చేస్తారు ముందే, మోనోపోలిస్టిక్ ప్రాక్టీసెస్ని కర్టైల్ చేయటం కోసం. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎన్టీఏ, ఒక హెడ్ ఉంటారు,
ఆ తర్వాత అంటే చైర్పర్సన్ ఒకళ్ళు ఉంటారు, తర్వాత సెక్రటరీ ఉంటారు, తర్వాత 8 మంది రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నామినేట్ చేయబడినటువంటి అఫీషియల్స్ ఉంటారు. అర్థమైంది కదా, ఇది స్ట్రక్చర్ అనమాట. ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉంటుంది. తర్వాత ఇది ఒక సొసైటీగా రిజిస్టర్ కాబడింది. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ, దీనికి చట్టం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ముఖ్యమైన ఆర్గనైజేషన్స్ ఫంక్షన్ చేయడం కష్టం, చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి అనేటువంటిది ఇంతకుముందు చెప్పుకున్నాం. సో ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ని టోటల్గా ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది అని మీరు అర్థం చేసుకోవచ్చు. తర్వాత మేజర్ ప్రాబ్లమ్స్ ఏమిటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో మీరు చూస్తే, నీట్ అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, అలాగే ఇంకొక ఎగ్జామ్ యూజీసీ నెట్ క్యాన్సిల్ చేయడం కావచ్చు, అలాగే కొన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం కావచ్చు. వీటన్నిటి మూలంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా బ్యాడ్ నేమ్ మూట కట్టుకుందని చెప్పచ్చు. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో ఉన్న సమస్య ఏంటంటే, ఒకటి ఆర్గనైజేషన్ అంతగా డెవలప్ అవ్వలేదు. ప్రతి దానికి వాళ్ళు థర్డ్ పార్టీ మీద ఆధారపడతారు, కాంట్రాక్ట్స్ ద్వారా థర్డ్ పార్టీకి ఇస్తారు. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే సఫిషియెంట్గా అవి ప్రొటెక్ట్ అవ్వబడి ఉండాలి, సైబర్ సెక్యూరిటీ ప్రాపర్గా ఉండాలి. తర్వాత పెన్ అండ్ పేపర్ ఎగ్జామ్ అయితే, ఉదాహరణకి నీట్ అండర్ గ్రాడ్యుయేట్ తీసుకోండి, 13 భాషల్లో 5,000 సెంటర్లలో మన దేశంలో ఇతర దేశంలో కండక్ట్ చేయాలి. ఇది థర్డ్ పార్టీస్కి ఎంట్రస్ట్ చేస్తే ఎంత కష్టమో చూడండి. అందుకే ఎన్టీఏ యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి కెపాసిటీ బిల్డింగ్ జరగాలి అనేది తెలుసుకోండి. తర్వాత అగ్నిపథ్ యోజన, ఇది వార్తల్లోకి వచ్చింది. వీళ్ళు అగ్నివీర్స్ని రిక్రూట్ చేస్తున్నారు, నేవీకి, ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనమాట. అయితే ఈ మధ్య ఎందుకని వార్తల్లోకి వచ్చిందంటే, 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యూత్ని సెలెక్ట్ చేసి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో తీసుకొని వీళ్ళని 4 సంవత్సరాలే పనిచేయిస్తారు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 75% ఇంటికి వెళ్తారు, 25% వీళ్ళలో సెలెక్ట్ చేసుకుంటారు. ఇది చాలా క్రిటిసిజంకి దారితీసింది. ఇలా 4 సంవత్సరాలంటే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? తర్వాత రెండోది ఏంటంటే, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత అన్నీ నేర్చుకుని ఉంటారు కాబట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా తయారవ్వచ్చు. తర్వాత ఓన్లీ 25% అబ్జర్వ్ చేస్తారు కాబట్టి ఆర్మ్డ్ ఫోర్సెస్లో అక్కడ సఫిషియెంట్ మ్యాన్ పవర్ ఉండదు అనేటువంటి కామెంట్స్ మధ్య ఈ అగ్నిపథ్ యోజన చిక్కుకుంది. దీన్ని రివ్యూ చేస్తారన్నటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి. తర్వాత టోటలైజర్, ఇప్పుడు ప్రస్తుతం మనకు చూస్తున్నటువంటి ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో చెప్పండి. ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ద్వారా మనం ఓటింగ్ చేస్తున్నాం. తర్వాత ఒక్కొక్క బూత్లో ఒక్కొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఉంటుంది. తర్వాత దాన్ని కౌంట్ చేసేటప్పుడు ఒక్కొక్క బూత్లో స్విచ్ నొక్కగానే అక్కడ ఉన్నటువంటి బ్యాలెట్ యూనిట్, అలాగే ఇంకొక యూనిట్ ఉంటుంది. కౌంట్ చేసేటప్పుడు స్విచ్ నొక్కగానే ఎక్స్ పార్టీకి ఇన్ని ఓట్లు, వై పార్టీకి ఇన్ని ఓట్లు అని తెలిసిపోతుంది. అంటే ఒక ఊళ్ళో 800 మంది ఉన్నారనుకోండి, ఆ ఊళ్ళో ఎంతమంది ఎక్స్ పార్టీకి వేశారు, ఎంతమంది వై పార్టీకి వేశారు అని తెలిసిపోతుంది, పబ్లిక్ డొమైన్లోకి వచ్చేస్తుంది. అప్పుడు గెలిచిన వ్యక్తికి ఆ ఓట్లు పడలేదనుకోండి, ఆ ఊరు మీదకి చిన్న చూపు చూడొచ్చు, ఆ ఊరికి ఏం పథకాలు రాకపోవచ్చు. సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ ఊళ్ళో ఏదైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దండయాత్రకు కూడా వెళ్ళచ్చు. సో ఇలాంటి పరిస్థితుల మధ్య టోటలైజర్ యూజ్ చేస్తే ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటిది సీక్రెట్గా ఉండిపోతుంది అనమాట. మొత్తం టోటల్ కౌంటే వస్తుంది మనకి అన్ని బూతులకి కలిపి. సో టోటలైజర్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు రావాలి అని చెప్పి ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్, ఇది గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఉంది. ఇక్కడ క్రాబ్ ఈటింగ్ మెకాక్ కావచ్చు, అలాగే ఈ నికోబార్ మెగాపోర్ట్ కావచ్చు, ఇంకా రకరకాల వైల్డ్ లైఫ్ ఉంది. ఈ మధ్య ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే, నికోబార్ ప్రాజెక్ట్ మూలంగా ఈ క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని వార్తలు రావడంతో. నేమ్ 3 rivers దట్ ఫ్లో ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ ఇన్ ఆఫ్రికా. ఇక్కడ చూడండి, నైల్ రివర్ చూడండి. నైల్ రివర్ నార్దర్న్ డైరెక్షన్లో వెళ్తుంది, వెళ్ళి మెడిటరేనియన్లో కలుస్తుంది. తర్వాత జంబేజీ రివర్, ఇది ఈస్టర్న్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, తర్వాత ఇండియన్ ఓషన్లో కలుస్తుంది. అలాగే కాంగో రివర్,
ఇది వెస్ట్రన్ డైరెక్షన్లో ఫ్లో అయ్యి అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది. అలాగే నైజర్ రివర్ కూడా వెస్ట్రన్ డైరెక్షన్లో ఫ్లో అయ్యి అట్లాంటిక్ ఓషన్లో కలుస్తుంది. జస్ట్ నైజర్ రివర్ గురించి ఒకసారి చెక్ చేయండి, అర్థమైంది కదా. తర్వాత ఆర్టికల్ 137, ఆర్టికల్ 142 ఈ రెండు తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటాయి. ఆర్టికల్ 142 కంప్లీట్ జస్టిస్ చేయటం కోసం ఎక్కడికైనా సుప్రీంకోర్టు ఎంటర్ అవ్వచ్చు. ఎగ్జిక్యూటివ్ కావచ్చు, జ్యుడిషియరీ డొమైన్ కావచ్చు, లేకపోతే లెజిస్లేటివ్ డొమైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కంప్లీట్ జస్టిస్ చేయటం కోసం ఫైనల్ పవర్ సుప్రీంకోర్టుకి ఇవ్వటం జరిగింది. 142 ఆర్టికల్లో మెన్షన్ చేయబడింది. ఇక ఆర్టికల్ 137 ఏంటంటే సుప్రీంకోర్టు కెన్ రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జిమెంట్స్ అని ఉంది. దీన్ని బేస్ చేసుకుని 2002వ సంవత్సరంలో క్యూరేటివ్ జ్యూరిస్డిక్షన్ని తీసుకురావడం జరిగిందనమాట సుప్రీంకోర్టు అశోక్ హుర్రా కేసులో. తర్వాత మేజర్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ లోక్సభ. ఒకటేమో ఈ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ అండర్ ద యాంటీ డిఫెక్షన్ లా, ఇది కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్. రెండోది ఏంటి, సర్టిఫికేషన్ ఆఫ్ ద బిల్ యాజ్ ఏ మనీ బిల్. ఈ రెండింటిని కాన్స్టిట్యూషనల్ ఫంక్షన్స్గా చెప్పుకోవచ్చు స్పీకర్కి సంబంధించి. మయోట్, లా రియూనియన్, ఈ రెండు వార్తల్లోకి వచ్చే ఈ రెండు ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నాయి, గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్లో. ఈ రెండు కూడా సావర్నిటీ ఆఫ్ ఫ్రాన్స్ అన్నమాట. కాబట్టి ఇండియా ఫ్రాన్స్ కొలాబరేషన్ ఇండియన్ ఓషన్ రీజియన్లో అవసరమని కూడా వార్తలు వచ్చాయి. మయోట్ ఇది ఎక్కడుంది, మడగాస్కర్ మొజాంబిక్కి మధ్య ఉంది. మడగాస్కర్ మొజాంబిక్కి మధ్య ఉంది. అలాగే మడగాస్కర్కి టువర్డ్స్ తూర్పు వైపుగా చూస్తే మీకు ఈ లా రియూనియన్ కనపడుతుంది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ప్లేసెస్ అనమాట ఫ్రాన్స్కి ఇండియన్ ఓషన్ రీజియన్లో. అందుకని ఇవి వార్తల్లోకి వస్తూ ఉంటాయి. మయోట్, లా రియూనియన్ ఈ రెండు కూడా ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నాయి. ఇవి ఫ్రాన్స్కి సంబంధించినవి. తర్వాత సిసిటిఎన్ఎస్, క్రిమినల్ ట్రాకింగ్ రికార్డింగ్ సిస్టమ్ అనమాట. దీనికి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ అండ్ సిస్టమ్స్. దీన్ని ఎన్సిఆర్బి మేనేజ్ చేస్తుంది, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీని ద్వారానే ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్స్ దాఖలు చేయొచ్చు. దాదాపు దేశంలో ఉన్న 16,000 పోలీస్ స్టేషన్స్ కూడా ఈ సిసిటిఎన్ఎస్ సాఫ్ట్వేర్తో అనుసంధానం చేయబడి ఉన్నాయి. బ్రాడ్లీ చూస్తే మీకు ఈ ఐసిజేఎస్ ఉంది, ఇంటర్ ఆపరేషనల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అని చెప్పి. దాని కింద ఈ సిసిటిఎన్ఎస్ అనేది పోలీస్ స్టేషన్స్కి సంబంధించింది. అలాగే ఈ ప్రిజన్స్, ఈ కోర్ట్స్, ఈ ఫోరెన్సిక్ ఇవి కూడా ఉన్నాయన్నమాట. సెక్షన్ 187 ఆఫ్ ద పిఎన్ఎస్ఎస్. మీరు ఇక్కడ పోలీస్ కస్టడీ చూస్తే పోలీస్ కస్టడీ మ్యాక్సిమం 15 రోజులు అనమాట. అయితే ఈ బిఎన్ఎస్ఎస్ ప్రకారం అంటే కొత్త క్రిమినల్ కోడ్ అనమాట. కొత్త క్రిమినల్ కోడ్ ఏదైతే ఉందో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాం కదా, సిఆర్పిసి, కొత్త దాని పేరు ఈ భారతీయ నాగరిక సురక్షా సంహిత. అది 1 జూలై నుంచి అమల్లోకి వచ్చింది. ఇక్కడ ముఖ్యంగా సెక్షన్ 187 కాంట్రవర్షియల్ అయింది. ఎందుకంటే సెక్షన్ 187 ప్రకారం పోలీస్ కస్టడీ 15 రోజులు అంటే టోటల్ 15 రోజులే ఉంచారు. కానీ 40 రోజుల లోపల 60 రోజుల లోపల ఎప్పుడైనా సరే ఆ 15 రోజుల్ని పోలీస్ వాళ్ళు అడగచ్చు. అంటే కేసు సివియారిటీని బట్టి ఒకవేళ ఆ కేసుకి మ్యాక్సిమం జైలు శిక్ష 10 సంవత్సరాల లోపు ఉందనుకోండి, అప్పుడు వాళ్ళు పోలీస్ కస్టడీని 15 రోజులు, పోలీస్ వాళ్ళు వాళ్ళకి ఇష్టమైనప్పుడు 40 రోజుల లోపు అడగచ్చు. ఇక సివియారిటీ ఎక్కువ ఉన్న కేసు అనుకోండి, అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి కేసు కానీ, క్యాపిటల్ పనిష్మెంట్ పడేటువంటి మర్డర్ కేసు కానీ కానివ్వండి, అలాంటప్పుడు 60 రోజుల లోపల ఎప్పుడైనా 15 రోజులు అడగచ్చు. దీన్ని చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో 3rd డిగ్రీ ప్రయోగం పోలీసులు తరచుగా చేస్తూ ఉంటారు. పోలీస్ ఫోర్స్ మీద ఎంక్వైరీకి సంబంధించి అంత ట్రాన్స్పరెన్సీ కానీ నమ్మకం కానీ లేదు.
రెండోది ఏంటంటే ఈ 40 రోజులు 60 రోజులు ఇట్లా వీటిల్లో ఎప్పుడైనా మీరు 15 రోజులు తీసుకోవచ్చు అని చెప్పటం వలన ఏమవుతుందంటే బెయిల్ అనేది కష్టమైపోతుంది. తర్వాత మాబ్ లించింగ్, సెడిషన్, టెర్రరిజం కేసెస్, ఈ మూడింటికి సంబంధించి కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ లాస్ ఏం చెప్తున్నాయి? మాబ్ లించింగ్ సెపరేట్ కేటగిరీ చేశారు మొదటిసారి. 5గురు కానీ అంతకంటే ఎక్కువ కానీ కలిసి ఒక వ్యక్తిని చంపారనుకోండి, అప్పుడు ఇది దీని కింద మాబ్ లించింగ్ కింద అరెస్ట్ చేయొచ్చు. తర్వాత సెడిషన్ అనేటువంటి దాన్ని ఇంతకుముందు బాగా కాంట్రవర్షియల్ కదా, దాన్ని తీసేశారు. అయితే ఈక్వల్లీ డ్రాకోనియన్ ప్రొవిజన్స్ మాత్రం పెట్టారు ఈ పేరు కాకుండా. తర్వాత టెర్రరిజం కేసెస్ని ఇప్పుడు నార్మల్ ఇండియన్ పీనల్ కోడ్ అంటే భారతీయ న్యాయ సంహిత కింద కూడా బుక్ చేయొచ్చు అనమాట. UAPA 1967 ఉంది, మీ అందరికీ తెలుసు. UAPA 1967 కాకుండా ఈ భారతీయ న్యాయ సంహిత కింద కూడా బుక్ చేయొచ్చు, అంటే ఆర్డినరీ ఇండియన్ పీనల్ కోడ్ కింద కూడా బుక్ చేయొచ్చు. అయితే ఆ డెసిషన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తీసుకుంటారు. ఇది కూడా కాంట్రవర్షియల్ అయిందనమాట. తర్వాత 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి క్రిమినల్ లాస్ దేంట్లో ఉన్నాయి? ఇవి కన్కరెంట్ లిస్ట్లో ఉన్నాయి. ఒకవేళ రాష్ట్రాలు ఏవైనా మార్చాలనుకుంటే వాళ్ళు ప్రపోజ్ చేస్తారు కేంద్రానికి, అప్పుడు కేంద్రం ఒప్పుకోవాలి. దీన్ని మనందరికీ తెలుసు, డాక్ట్రిన్ ఆఫ్ రిపుగ్నెన్సీ అంటాం. అంటే కేంద్రం ఒప్పుకుంటేనే అమల్లోకి వస్తాయి. ప్రెసిడెంట్ దానికి ఒప్పుకుంటేనే అమల్లోకి వస్తాయి. ఒకవేళ ప్రెసిడెంట్ ఒప్పుకోకపోతే కేంద్రం చట్టాలే అమల్లో ఉంటాయి. ఒకవేళ కేంద్ర చట్టాన్ని అంటే కన్కరెంట్ లిస్ట్లో ఉన్న వాటికి కేంద్ర చట్టాలని స్టేట్ చట్టాలు ఓవర్ రూల్ చేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. దీన్ని డాక్ట్రిన్ ఆఫ్ రిపుగ్నెన్సీ అంటామన్నమాట. తర్వాత క్రిమినల్ లాస్ కన్కరెంట్ లిస్ట్లో ఉన్నాయి, ఎడ్యుకేషన్ కన్కరెంట్ లిస్ట్లో ఉంది, హెల్త్ కేర్ స్టేట్ లిస్ట్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత జూలై 1, 2024 నుంచి మనకి అమల్లోకి వచ్చే 3 క్రిమినల్ లాస్. ఒక్కొక్క క్రిమినల్ లాలో ఉన్నటువంటి మెయిన్ ఆస్పెక్ట్స్ నేను జనవరిలో డిస్కస్ చేశాను. PDFs అన్నీ కూడా మీకు ఇవ్వటం జరిగింది. జనవరిలో నేను డిస్కస్ చేసినప్పుడు ఒక్కొక్క చట్టానికి సంబంధించినటువంటి ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ఈరోజు మళ్ళీ వాటిని టచ్ చేయకుండా మేజర్ చేంజెస్ ఏం జరిగాయో చెప్తాను. జూలై 1 నుంచి ఒకటేంటంటే ఎలక్ట్రానిక్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ని యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడైనా సరే ఏదైనా సరే పోలీస్ వాళ్ళు పిలవాలనుకోండి, SMS ఇస్తే సరిపోతుంది, ఇంటికి రావాల్సిన పని లేదు. SMS ద్వారా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. దాన్ని ఈ చట్టాల ద్వారా అథెంటికేట్ చేశారు. అంటే ఎలక్ట్రానిక్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అలాగే ఎలక్ట్రానిక్ FIRని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎలక్ట్రానిక్ వేలో మనం FIRని కూడా నమోదు చేయొచ్చు అనమాట. అంటే FIR కోసం మనం ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలక్ట్రానిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ద్వారా కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే జీరో FIR, అంటే మీరు ఈ యొక్క క్రైమ్ జరిగినటువంటి నేరం జరిగినటువంటి పోలీస్ స్టేషన్కే వెళ్ళక్కర్లేదు, వేరే ఏ పోలీస్ స్టేషన్లోనైనా సరే లాంచ్ చేయొచ్చు. తర్వాత అరెస్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు ప్రామినెంట్గా పోలీస్ స్టేషన్లో డిస్ప్లే చేయాలి ఆ డీటెయిల్స్. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా డిస్క్లోజ్ చేయాలి. తర్వాత ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ సీరియస్ క్రైమ్స్ అంటే 7 సంవత్సరాలు కంటే కూడా ఎక్కువ జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉన్నటువంటి సీరియస్ క్రైమ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ తప్పనిసరిగా విజిట్ చేయాలి. ఇది మ్యాండటరీ అనమాట. అంటే ఒక మర్డర్ జరిగిందనుకోండి, లేకపోతే ఏదైనా సరే నేరానికి శిక్ష 7 సంవత్సరాలు దాటి ఉంటుందనుకోండి, అలాంటి అన్ని చోట్లకి కూడా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ వెళ్ళాలి. అయితే మ్యాన్ పవర్, కెపాసిటీ బిల్డింగ్, దట్ ఈస్ ద రియల్ ఇష్యూ అనమాట. తర్వాత క్రైమ్ సీన్ ఎవిడెన్స్ ఏదైతే కలెక్ట్ చేస్తారో అది మస్ట్ అండ్ షుడ్ వీడియోగ్రఫీ చేయాలి. అర్థమైంది కదా. తరువాత
ఉమెన్ అండ్ చిల్డ్రన్, మహిళల మీద, పిల్లల మీద ఏవైతే క్రైమ్స్ ఉంటాయో, నేరాలు ఉంటాయో, వాటిని కేవలం 2 నెలలలోనే ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అవ్వాలి. 2 months కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత రెగ్యులర్ అప్డేట్స్ కేసెస్కి సంబంధించి విక్టిమ్స్కి ఇవ్వాలి. ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది అనేటువంటిది విక్టిమ్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత సమ్మన్స్, ఏదైనా సరే పోలీస్ వాళ్ళు పిలిచినా, కోర్టు వాళ్ళు పిలిచినా SMS ద్వారా సమ్మన్స్ జారీ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే, మహిళల మీద జరిగినటువంటి కేసుల్ని మహిళా మ్యాజిస్ట్రేట్ ముందే రికార్డ్ చేయాలి సాధ్యమైనంత వరకు. కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, అక్యూస్డ్కి, విక్టిమ్కి నేరం ఎవరి మీద అయితే ఆరోపణ చేయబడిందో వాళ్ళు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కాపీస్ ఆఫ్ FIR, ఛార్జ్ షీట్, కన్ఫెషన్స్ ఇవన్నీ కూడా 14 రోజుల లోపల వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 2 అడ్జర్న్మెంట్స్ కంటే ఎక్కువ అడ్జర్న్మెంట్స్ గ్రాంట్ చేయకూడదు. మీరు చూస్తూనే ఉంటారు, కోర్టు కేసులు 10 ఏళ్ళు నడుస్తాయి, 20 ఏళ్ళు నడుస్తాయి. ఇది ప్రధానంగా అడ్జర్న్మెంట్స్, అన్లిమిటెడ్ అడ్జర్న్మెంట్స్ చేయటం వల్ల జరుగుతోంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్. చాలాసార్లు సాక్ష్యం చెప్పడానికి భయపడతారు. అవతల వాళ్ళు బాగా బలవంతులు అనుకోండి, అప్పుడు సాక్ష్యం చెప్పటానికే భయపడతారు. వాళ్ళకి ప్రొటెక్షన్ కోసం విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్ మస్ట్ అన్నమాట. తర్వాత జెండర్ అంటే ఇప్పుడు మేల్ ఫీమేల్ కాకుండా ట్రాన్స్జెండర్ కూడా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న పెట్టి క్రైమ్స్కి కమ్యూనిటీ సర్వీస్ కూడా ఆర్డర్ చేయొచ్చు. మీరు ఇలా వెళ్ళండి, ఇక్కడ ఆ వీధులు ఓడ్చండి, టాయిలెట్స్ క్లీన్ చేయండి, ఇలాంటివి కూడా అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రానిక్ మోడ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ సమ్మన్స్, ఎలక్ట్రానిక్ FIR, ఎవ్రీథింగ్ ఈజ్ అడ్మిసిబుల్ అనమాట. తర్వాత క్రిమినల్ కేసెస్లో ట్రయల్ కంప్లీట్ అయిన తర్వాత 45 రోజుల్లోనే జడ్జిమెంట్ రావాలి. తర్వాత సెడిషన్ అనేటువంటి దాన్ని తీసేశారు, కానీ ఈక్వల్లీ డ్రాకోనియన్ ప్రొవిజన్స్ని మాత్రం ఉంచారు. ఈ మార్పులన్నీ మొన్న 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక 3 చట్టాల్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ నేను మళ్ళీ రిపీట్ చేయటం లేదు. తర్వాత తీస్తా రివర్, ఈ స్లైడ్లో ఒకసారి చదువుకోండి. ఇది బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీ. ఇక్కడ సిక్కింలో దీని ఆరిజిన్ అనమాట. సిక్కిం, వెస్ట్ బెంగాల్లో అది ఫ్లో అయిన తరువాత బంగ్లాదేశ్లో ఫ్లో అయ్యి అప్పుడు బ్రహ్మపుత్ర రివర్లో కలుస్తుంది. తీస్తా రివర్కి ప్రధానమైన ఉపనది ఈ రంగిత్ రివర్ అనమాట. తర్వాత సిక్కింలో 150 కిలోమీటర్లు, వెస్ట్ బెంగాల్లో 123 కిలోమీటర్లు, బంగ్లాదేశ్లో 140 కిలోమీటర్లు ఫ్లో అవుతుంది. కాబట్టి అన్నిటికంటే ఎక్కువ సిక్కింలో ఫ్లో అవుతుంది 150, వెస్ట్ బెంగాల్లో 123, బంగ్లాదేశ్లో 140 కిలోమీటర్లు. ఇది ఆరిజిన్ ఎక్కడంటే సోలామో లేక్. ఇది దాదాపు 5000 మీటర్ల ఎత్తున ఉన్నటువంటిది. తర్వాత ఇది 4th లార్జెస్ట్ బంగ్లాదేశ్లో. తర్వాత దీని క్యాచ్మెంట్ ఏరియా చూస్తే 83% ఇండియాలో ఉంది, 17% బంగ్లాదేశ్లో ఉంది. తర్వాత టిబెట్కి సంబంధించి ఇండియా స్టేటస్, టిబెట్ని ఎలా పరిగణిస్తుంది? ఒరిజినల్గా టిబెట్ అటానమస్ రీజియన్ ఏదైతే ఉందో, టిబెట్ అటానమస్ రీజియన్ని చైనాలో అంతర్భాగంగా, చైనా సావర్నిటీలో అది ఒక భాగంగా 1954లో మన దేశం రికగ్నైజ్ చేసింది. తర్వాత టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్, మన దేశంలో ధర్మశాలలో ఏదైతే టిబెటన్ గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ ఉందో, అలాగే పార్లమెంట్ కూడా ఇక్కడి నుంచే ఫంక్షన్ అవుతుంది కదా, వాటికి మన దేశం రికగ్నిషన్ ఇవ్వలేదు. తర్వాత 2007 తర్వాత ఎప్పుడైతే ఈ స్టేపుల్డ్ వీసాస్ ఇవ్వటం మొదలెట్టారో అరుణాచల్ ప్రదేశ్ నుంచి, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వెళ్ళే వాళ్ళకి, ఎప్పుడైతే మన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీద, అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ని ముందుకు జరుపుకుంటూ చైనా పోతుందో, ఆ తర్వాత మన దేశం 1 చైనా పాలసీ గురించి ఎక్కువగా మెన్షన్ చేయటం లేదు. రెండోది, దలైలామాకి సంబంధించి ఒక స్పిరిచువల్ లీడర్గా మాటిమాటికి మన దేశం ప్రస్తావిస్తోంది. ఎందుకంటే దలైలామాని చైనా ఏమంటుంది? స్ప్లిటిస్ట్, సెపరేటిస్ట్ అంటుంది.
కానీ మన దేశం మాత్రం ఒక రివర్డ్ స్పిరిచువల్ లీడర్గా గుర్తిస్తుంది. అంతే తప్పిస్తే మీరు టిబెట్ అటానమస్ రీజియన్ని మన దేశం ఆ దేశంలో అంతర్భాగంగా గుర్తిస్తూనే ఉంది. ఈ మధ్య బొలీవియాలో మిలిటరీ కూ ప్రయత్నం జరిగింది. అంటే ఒక జనరల్ ఆయనని ఇంటికి పంపించేశారు. ఆ జనరల్ ఒక అటెంప్ట్ ప్లాన్ చేశారు, అది సక్సెస్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఈ న్యూస్ ఐటమ్ ఎందుకు తీసుకున్నానంటే, నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో 2 కాంటినెంట్స్లో కూడా ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ కేవలం 2 ఉన్నాయి. ఒకటి బొలీవియా, రెండోది పరాగ్వే. ఈ 2 దేశాలు మాత్రమే బీపీ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అన్నమాట. చూడండి, ఇక్కడ మీకు షాంఘై చైనా నుంచి, హ్యాంబర్గ్ జర్మనీలో ఉంది. ఇది ఇక్కడికి వెళ్ళాలంటే ప్రస్తుతం సీ రూట్ ఏంటి? ఇక్కడ నుంచి షాంఘై నుంచి బయలుదేరి సౌత్ చైనా సీలో వచ్చి, ఇదంతా సౌత్ చైనా సీ కదా, ఇలా వచ్చి ఇక్కడ మీకు మలక్కా స్ట్రైట్ దాటి గ్రేటర్ ఇండియన్ ఓషన్ రీజియన్, తర్వాత ఇక్కడ ఈ స్ట్రైట్ దాటి, తర్వాత ఇక్కడ రెడ్ సీలోకి వచ్చి, ఇక్కడ సూయస్ కెనాల్ దాటి మెడిటరేనియన్లోకి వచ్చి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్ దాటి ఇట్లా ఇక్కడ ఒక స్ట్రైట్ ఉంది, ఇలా దాటి ఇలా వెళ్ళాలి. సో ప్రస్తుతం ఉన్నటువంటి సూయస్ కెనాల్ రూట్కి 30 నుంచి 35 రోజులు పడుతోంది. కానీ ఇప్పుడు టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వటం వల్ల సీ రూట్స్ ఈ యొక్క ఆర్కిటిక్ సర్కిల్లో ఓపెన్ అవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ షాంఘై నుంచి హ్యాంబర్గ్ వెళ్ళాలంటే ఇప్పుడు ఈ నార్థరన్ సీ రూట్ ఇంతకుముందు సాధ్యమయ్యేది కాదు, మంచు గడ్డలతో ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ అప్ అవ్వటం వల్ల ఈ నార్థరన్ సీ రూట్ ద్వారా కేవలం 18 రోజుల్లోనే హ్యాంబర్గ్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఆర్కిటిక్ సీ లైన్స్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ గ్రాడ్యువల్గా ఓపెన్ అప్ అవుతున్నాయి. రేపు ఎకానమీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. నమస్తే.